హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. టాటా ఐపీఎల్ 2026 నేడు మార్చి 28 ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్ పై భారీ విజయం సాధించి పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆరెంజ్ క్యాప్ రేస్. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ 80 పరుగుల అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ 69, దేవత్ పడిక్కల్ 61 ఉన్నారు. పర్పుల్ క్యాప్ రేస్. ఆర్సీబీ బౌలర్లో జాకబ్ డెప్, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లతో ముందంజలో ఉన్నారు. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కి సంబంధించిన బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ వివరాలు మీకోసం. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. బ్యాటింగ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో 8 ఫోర్లు 5 సిక్సర్లు విరుచుకుపడ్డాడు. చివర్లో అనికేత్ వర్మ 43 మెరుపులు మెరిపించాడు. బౌలింగ్. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఆర్సీబీ బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. జయదేవ్ ఉనాదత్, డేవిడ్ పెన్ చెరో వికెట్ తీశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ అండ్ బౌలింగ్. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాటింగ్. విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ముగించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన దేవత్ పడిక్కల్ 26 బంతుల్లో అనేక పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రజత్ పటిదార్ 31 కూడా రాణించాడు. బౌలింగ్. ఆర్సీబీ బౌలర్లో డెబ్యూ ప్లేయర్ జాకబ్ డెప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు 4 ఓవర్లో 22 పరుగులు పడగొట్టాడు. రొమారియో షెపర్డ్ కూడా 3 వికెట్లు తీశాడు. ఫీల్డింగ్లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ సాల్ట్ పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. దీనిలో ప్రమాదకరమైన ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. అయితే మ్యాచ్ మధ్యలో అనికేత్ వర్మ ఇచ్చిన క్యాచ్ను కోహ్లీ జారి విడిచాడు. కానీ అది మ్యాచ్ ఫలితంపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో షెపర్డ్, డెబ్యూ ప్లేయర్ జాకబ్ డెప్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. మొదటి వికెట్ అభిషేక్ శర్మ 7, షెపర్డ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 2-3 వికెట్లు కీలకమైన ఇషాన్ కిషన్ 80 మరియు క్లాసెన్ 31 వికెట్ను ఆర్సీబీ బౌలర్లు పడగొట్టి మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు. చివరి ఓవర్లో జాకబ్ డెప్ వరుస వికెట్లు తీసి హైదరాబాద్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ఆర్సీబీ లక్ష్య ఛేదనలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఫిల్ సాల్ట్ 8, దేవత్ పడిక్కల్ 61 అద్భుత ఇన్నింగ్స్ ఆడి తర్వాత హర్షద్ దుబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రజత్ పటిదార్ 31, జయదేవ్ ఉనాదత్ బౌలింగ్లో వికెట్ సమర్పించుకున్నాడు. టిమ్ డేవిడ్ పేస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 69 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. నాటౌట్. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా 200 పరుగులు చేసినా కూడా దాన్ని కాపాడుకోలేకపోవడం అనేది బౌలింగ్ మరియు ఫీల్డింగ్ వైఫల్యాలని చూపిస్తుంది. చెత్త బౌలింగ్. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15 ఓవర్లోనే ఛేదించిందంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఓవర్లో సగటున 11 పరుగుల కంటే ఎక్కువ ఇచ్చారు. చెత్త ఫీల్డింగ్. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ ద్వారా ఎక్స్ట్రాలు పరుగులు ఇవ్వడం ఆర్సీబీ బ్యాటర్లకు మరింత సులభం అయిపోయింది. కెప్టెన్సీ వైఫల్యం. విరాట్ కోహ్లీ మరియు పడిక్కల్ విరుచుకుపడుతున్నప్పుడు బౌలింగ్ మార్పులు చేయడంలో లేదా ఫీల్డ్ సెట్ చేయడంలో కెప్టెన్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ముఖ్యంగా అంత స్కోర్ బోర్డు మీద ఉన్నప్పుడు కనీసం 20 ఓవర్ల వరకు మ్యాచ్ను తీసుకెళ్లలేకపోవడం
నిజముగా ఫ్యాన్స్కు బాధ కలిగించే విషయము. జట్టులో మార్పులు చేసి స్ట్రాంగ్గా తిరిగి వస్తారని ఆశిద్దాం. ఎస్ఆర్హెచ్ జట్టులో ఏ ప్లేయర్ను మార్చాలని మీరు అనుకుంటున్నారు? హైదరాబాదు 201 పరుగులు, 9 వికెట్లు, 20 ఓవర్లు. బెంగళూరు 203 పరుగులు, 4 వికెట్లు, 15.4 ఓవర్లు. ఫలితం ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపు. ఐపీఎల్ 2026 పాయింట్ పట్టిక. ఆర్సీబీ 1 మ్యాచ్ ఆడితే 1 మ్యాచ్ గెలిచింది. హైదరాబాదు 1 మ్యాచ్ ఆడితే 1 మ్యాచ్ ఓడిపోయింది. కంగ్రాచులేషన్స్ బెంగళూరు.